తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? నా పేరు చిరంజీవి అండి. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ పెయింటింగ్ చేస్తాను. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? సార్ ఇప్పుడు వారికి అధికారంలోకి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఓవరాల్ గా పైన జగన్ గారు వస్తారా, చంద్రబాబు వస్తారా? జగనే వస్తారండి. మీ చిరంజీవి అన్నారు మీ పేరు, అంటే మీరు చిరంజీవి ఫ్యాన్ అయి ఉండాలి. మరి అలాంటి మీరు మెగా ఫ్యామిలీ అంటే జనసేనకి సపోర్ట్ చేయాలి కదా, అంటే టీడీపీ కూటమికి సపోర్ట్ చేయాలి, మీరేంటి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు? సార్ జగన్ గారు అధివృతంగా జగన్ గారు ఇచ్చిన ప్రభుత్వం పెట్టి అంటే ఇంటింటికి పథకాలు ఇచ్చి ఆ పద్ధతి నేను పొందాను. అది నేను అమ్మఒడి తిన్నాను, నాకు హౌస్ స్కీమ్ ఇల్లు వచ్చింది. అది ఇప్పుడు వారికి నాకు వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా నాకు ఇవ్వలేంది, ఆయన ఇచ్చారు. ఆయన పెట్టి నేను ఆయనకి సపోర్ట్ చేస్తాననేసి నేను కోరుకుంటున్నాను. సార్ మీ పేరు? నా పేరు శివప్రసాద్. శివప్రసాద్ గారు ఏం చేస్తుంటారండి? బట్టల షాప్లో రెడీమేడ్ షాప్ పనిచేస్తాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు అధికారంలోకి వస్తుంటారు? జనసేన, ఎన్డీఏ కూటమియా? జగన్ గారు వస్తారండి. జగన్ గారు పక్క ఆయన చేసిన సంక్షేమం బాగుంది. ప్రజలకు ఇచ్చిన అన్ని పంచుతున్నారు కదా. ఇంత ముందు వచ్చిన ఎవరు ఇవ్వలేదు కదా. అలాగా చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తారంట కదా, ఎంతకంటే డబుల్ ఇస్తారంట. అప్పులు అయిపోతారు అంటున్నారు కదా, మరి ఆయన ఇస్తే అప్పులు అవరా? ఆయన సంపద సృష్టిస్తారంట. ఎలా సృష్టిస్తారు? ఈయన సృష్టించలేదు, ఆయన ఎలా సృష్టిస్తారు? ఆయన విజనరీ లీడర్ కదా, 14 years సీఎం కదా ఆయన. సీనియర్ అవ్వచ్చు కానీ ఇప్పుడు జూనియర్లో చేసిన దానిలోకి ఆయన వస్తానంటున్నారు కదా. ఇప్పుడు ఈయన చేసినవే కదా ఆయన చేస్తానంటున్నారు. ముందు మరి చేయలేదు కదా, ముందు మరి చేయలేదు కదా సార్. మరి ఇప్పుడు చేస్తానంటే ఎలా నమ్ముతాం మనం? నమ్మరా చంద్రబాబుని? అలాగని కదా. బస్సు ఫ్రీ అంటండి మహిళలకి. మీ ఇంట్లో లేడీస్ ఉంటే లేడీస్కి బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటితే 1500 అకౌంట్లో వేసేస్తాడంట. అమ్మఒడి ఈయన ఒకటికి ఇస్తున్నాడు, ఆయన ఎంతమంది ఉంటే ఎంతమందిని కనమంటున్నాడు, ఎంతమందికి ఇస్తాడంట. అదే అవుతుంది, అలా అవుతుంది కదా. ఇప్పుడు ఈయన కొద్దిగా ఇస్తేనే అప్పులు అయిపోయింది, మరో శ్రీలంక అయిపోయింది, అదే అయిపోయింది అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఈయన ఇస్తే ఇంకా అయిపోద్ది కదా, 2-3 శ్రీలంకలు అయిపోతాయి అప్పుడు. అలా అవ్వదు కదా సార్, అది కరెక్ట్ కాదు. జగన్ మరి ఒక పెద్ద మెంటలోడు, పిచ్చోడు, సైకోడు అని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటే ఎవరు అనుకునేందుకు వాళ్ళు బాజులండి. వాళ్ళే బాజులు, అనుకునేలే అవుతారు. అలాగా మనం ఒకళ్ళు అన్నాం అనుకో, అదే మనం ఒక ఏం చూపిస్తే 3 ఏళ్ళు మనకు 4. ఇక్కడ చెప్పండి సార్, జగన్ ఒక్కడ ఉన్నాడు ఇటువైపు, అతని సొంత చెల్లె సపోర్ట్ చేయట్లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళంతా కలిసి ఒక ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అండ్ యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అంటే లీడర్, వీళ్ళంతా కలిసి వస్తున్నారు. ఎట్లా జగన్ విజయం సాధిస్తారు సార్? సింగిల్గా వచ్చినట్టు ఇంతమందికి వెళ్ళి ఒకరి మీదకి వస్తున్నారంటే ఎంత ఆయన ఫాలోయింగ్ ఉందో చూసుకోండి. ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ చూసినా ఫుల్ సక్సెస్, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ సక్సెస్. ఎందుకంటే అంతమందికి వెళ్ళి ఒకరి మీదకి వస్తున్నారంటే ఆయనకి ఎంత పవర్ ఉండే అని మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, జగన్ని ఇలా పాతాళంలో తొక్కేస్తా అంటున్నాడు. జగన్ని మాటలు చెప్పడానికి ఏముంది సార్, అప్పుడు 2019లో కూడా అలాగే చెప్పారు సార్. మాటలు చెప్పడానికి ఏముంది, నేను చెప్తాను, చెప్పడానికి ఏముంది, అలా కాదు కదా. జగన్ వస్తాడంటారు? వస్తారు సార్ జగన్. సార్ మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నాది రెడీమేడ్ షాప్ అండి. ఎలా ఉందండి విశాఖపట్నం? అభివృద్ధి జరుగుతుందా, అభివృద్ధి లేదా, ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయిందా? విశాఖపట్నం అభివృద్ధి బాగానే ఉందండి. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుకి నేను ఒక 3-4 సీఎంలను చూశాను. నేను విశాఖపట్నం అభివృద్ధి అయితే బాగానే ఉంది. జగన్ పరిపాలన కూడా పర్లేదు, బెటర్గానే ఉంది, బాగానే ఉంది. వైజాగ్ పాలన అని చెప్తున్నారు జగన్ది. కుర్రోడు చెప్తాను అంత మాత్రాన సైకోపాలన అయిపోద్ది ఏంటండి. కుర్రోడు తండ్రి పరిపాలన చూశాను నేను, ఆయనది తండ్రి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాను. తర్వాత కొడుకు వచ్చాడు, కొడుకు పరిపాలన కూడా చూశాను. అవకతవకలు అనేది అది కామన్ అండి. అది ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా అవకతవకలు ఉంటాయి, ఏ కామనే. కానీ అంటే ప్రజల గురించి కూడా ఆయన ఆలోచించాడు, ప్రజలకు చేయవలసిన పని కూడా చేశాడు. అది పర్లేదు, దాని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. ఓవరాల్గా అయితే వైసీపీ జగన్ గారు వస్తే బెటర్ అంటారు. జగన్ గారు వస్తే బెటర్ అండి, కొంచెం బాగుంది. ఎందుకంటే ఒకసారి చేయలేదు అన్నది అని మనం అనుకోకూడదు. రెండోసారి వాలంటీర్ వ్యవస్థ, నవరత్నాలు పెట్టడం, ఈ పథకాలు ఇంటింటిగా పంపించడం, ఇవన్నీ ఉపయోగమైనా ప్రజలకి? అంటే వాలంటీర్లు మంచిదేనండి, వాలంటీర్లను పెట్టింది మంచిదేనండి. వాలంటీర్లు అది పర్లేదు. 3,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి చేస్తున్నారు వాలంటీర్లు, వాళ్ళని మనం తప్పు పట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చాలా మంచివి కదా. ఇంటికి వచ్చి పింఛన్లు ఇవ్వడం అనేది అది మంచి పనే, బాగానే ఉంది. వాలంటీర్ల వ్యవస్థ కూడా పర్లేదండి.